హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్లు ఉంటుండే మునుపు. అయితే ఈ నడుమనే ఇంకోటి వచ్చింది, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అని. అట్లనే రాచకొండ పేరు తీసేసి మల్కాజ్గిరి కమిషనరేట్ అని పెట్టింది గవర్నమెంటు. పట్నం దినం ఇంత పెరగబట్టే దొంగ బడవే గాళ్ళు తీర్ల దోర్చుకోబట్టిరి. నేరాలు ఘోరాలు పెరగబట్టే. గవి కంట్రోల్ కావాలంటే పోలీసులకు ఇంకింత బలగం సౌలతి ఇయ్యాలే కదా మరి. అగో గందుకే గీ కార్యం. రైట్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కు భూమి పూజ జరిగింది. కమిషనరేట్ అంటే పోలీసుల పెద్ద ఆఫీసు. రంగారెడ్డి జిల్లా మిర్కాన్పేటలో కడుతున్నారు ఈ బంగ్లాను. 24 ఎకరాల జాగల 25 కోట్ల రూపాయల ఖర్చుతోటి 2 ఏళ్లలో నడిపిస్తారట. 30,000 ఎకరాలలో కొత్తపట్నం ఎట్లా కట్టేది, ఎందుకు కట్టేది, రేపటికి ఎంత అక్కర వచ్చేది వివరంగా చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. మరొక సింగపూర్, మరొక న్యూయార్క్, టోక్యో నగరాల్లో ఈ రోజు ఇక్కడ ఈ మహేశ్వరం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ పేరు మీద భవిష్యత్ తరాలకు అందించాలని ఆలోచన. ఫ్యూచర్ సిటీకి భూములు ఇచ్చిన వాళ్ళకి పక్కా న్యాయం చేస్తాం, చుట్టూన్న ఊళ్ళకు ఇండ్లు కావాలనుకుంటే తీర్మానాలు చేయాలని కోరిండు. శంషాబాద్ లో ఈ రోజు మనం బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ల్యాండ్ కేటాయించబోతున్నాం. నగరం నుంచి మెట్రో రైలు అక్కడికి తీసుకురాబోతున్నాం. అక్కడనే ఒక పెద్ద బస్ టెర్మినల్. పబ్లిక్ అక్కడికి వచ్చే పనులు చేస్తుంటే కొందరు అడ్డం పడుతున్నారని గరమయ్యిండు సారు. ఫ్యూచర్ లో నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండుర్రు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. ఈ ముచ్చట ఇట్లుంటే కొత్త డీజీపీగా సివి ఆనంద్ సార్ ఓకే అయ్యిండు. 35 ఏళ్ల సీనియారిటీ ఉన్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు. ఎన్నో పదవులు చేసిండు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా చేసిన అనుభవం ఉంది. మే 1 తారీఖు నాడు పెద్ద పోలీస్ కుర్చీలో కూకుంటాడు. దీనికి ఒక్కనాడు ముందే ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి సార్ రిటైర్ కాబోతున్నాడు.